ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, మొదటిగా అన్య దేవతలను పారవేసి దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో, దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నాం, ప్రతిరోజు దేవుని దగ్గరికి వస్తున్నాం, ప్రతిరోజు దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సేవకు వస్తున్నాం. అన్య దేవతలను పారవేస్తున్నామా? మేము యాడ్ చేస్తున్నాం విగ్రహారాధన. మేము సజీవమైన ఆత్మీయ దేవుని కదా ఆరాధిస్తుంది. మేము ఆరాధిస్తున్న వాడు ఆత్మతోని సత్యంతో ఆరాధిస్తున్నాం. మేము అన్య దేవతలను ఏడ ఆరాధిస్తున్నాం అంటారా? అన్య అంటే ఇతర దేవతలు, అన్య అంటే ఇతరమైన వాటిని మనకు ఆలోచనలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం అంతా దేవునితో నింపబడి, ఆత్మతో నింపబడి, ఆత్మానందంతో నిత్యంగా దేవుని ఆరాధించి మనకు ముఖదర్శనంతో, దేవునికి మనకి ఇచ్చే దర్శనంతో, దేవునికి మనకు మాట్లాడే ఒక సమూహమైన ఆ సమయంలో ఏమొస్తుంది? అన్య దేవతలు లాంటి ఆలోచనలు ఏమొస్తున్నాయి? అన్య దేవతానికి అర్థం ఏమిటి? మన హృదయాన్ని దేవుని నుండి దూరం చేసేది. అసలు ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దేవుని వదిలేసి వేరేది పెట్టం. అన్యం అంటే వేరేది, దేవుని స్థానంలో వేరే పెట్టేదాన్ని అన్య దేవత అంటారు. అర్థమవుతుందా? వేరేది దేవుని ప్లేస్లో మనం ఏం పెడుతున్నాం? ఆరాధనకు వస్తున్నాం, బాగానే ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తున్నాం, బాగానే ఉంటుంది. ప్రతి వారం మేము యథార్థవంతుల విశ్వాసం. మేము ఒక్క వారం కూడా తప్పం. మేము ప్రతి వారం వస్తున్నాం, ప్రతి రోజు మేము దేవుని వాక్యం వింటున్నాం. ప్రతి 10 రోజులు ఉపవాస ప్రార్థనలో మేము ఉన్నాం. 10 రోజులు ఉపవాస ప్రార్థన మేము ఖచ్చితంగా చేసాం. తూచా తప్పకుండా మేము వచ్చాము. తూచా తప్పకుండా మేము ప్రతి ఒక్క సెక్షన్లో మేము పాల్గొన్నామని చెప్పుకుంటున్నాం. మనకు జీవితాల్లో అన్య దేవతలుగా మన హృదయంలో ఉన్న వాటిని తీసేసుకునే స్వభావం ఉందా? ఏది ఉంటుంది దేవుని వదిలేసి? ధనమా, డబ్బా? దేవుని స్థానంలో మనం ఏం పెడుతున్నాం? దేవుని మొదటి స్థానం పెట్టకుండా, దేవుని మొదటి స్థితిలో పెట్టకుండా, దేవుడు మన యొక్క జీవితాల్లో దేవుడే ఉండాలి మొదటిగా. ఆ తీసివేసి ఏది అన్య దేవతకు పెడుతున్నాం మన జీవితాల్లో? దేవుని ప్రతిష్ఠ కోరిక ఆరాటం లేదు, దేవుని స్వరం వినాలని ఆరాటం లేదు, దేవుడు నాకు కనపడాలి, దేవుడు నా జీవితంలో ఒక అద్భుత కార్యం చేయాలి, ఈ యొక్క ప్రత్యక్షత నాకు కావాలని ఆరాటం లేదు. దేవునికి నాకు ఉంటే దేవునికి నాకున్న సంబంధాన్ని బట్టి నాకు ఒక దర్శనం కానీ ఆ ప్రత్యక్షత కానీ వచ్చింది. ఎవరో ఏదో చేస్తారు, ఆ నడిపింపు అది ఇది సంబంధమే లేదు. నీకు దేవునికి ఉన్న సంబంధమే కావాలి. దర్శనం రావాలన్నా, ఓ ప్రత్యక్షత కావాలన్నా, ఓ ప్రత్యక్షత నాకు కావాలన్నా, నీకు దేవునికి ఒక సంబంధం కలిగి ఉంటే అది వచ్చింది. ఎంతమంది దర్శనాలు చూస్తున్నాం ఈ రోజున? దేవుని దగ్గర నుంచి ఒక స్వరం ఎంతమంది వింటున్నాం? వస్తున్నాం, ఆరాధనకు బాగానే ఉంటుంది. తూచ తప్పకుండా ఆరాధనకు వస్తున్నాం, ప్రతి వారం వస్తున్నాం. మేము ఖచ్చితంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నాం. కానీ అన్య దేవతలుగా దేవుని పెట్టే స్థానంలో వేరేది పెడుతుంటే దేవునికి మనకు సంబంధం ఎంత దగ్గరగా ఉంది? ఎంత దగ్గరగా ఉంటున్నాం దేవునికి? మనకి దేవుని స్థానంలో ఉండవలసిన మన జీవితాలు, దేవుని మొదటి స్థానంలో పెట్టవలసిన మన జీవితాల్లో హవ్వేమో పొండిని పెట్టింది. ఏది పెడుతున్నాం దేవుని మొదటి స్థానంలో? బిలాం దగ్గర రంగంలో ధనం పెట్టాడు. ఏం పెడుతున్నాం మొదటి స్థానంగా దేవుని ప్లేస్లో? అన్ని దేవతలను పారవేసే స్వభావం ఉంటుందా? ధనాన్ని వదిలేసే స్థానం మనం ఉంటుందా? గేహసీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడే ఉన్నాను, ఎక్కడికి బయటికి వెళ్ళేసి వచ్చాను. నా మనసు నీతో రాలేదా? ధనం కోసం ప్రాకులాడటానికి వెళ్ళాడు. ఆల్రెడీ తనకు గురువు గారు ఎలీషా చెప్పాడు కదా, నాకేమొద్దు, నువ్వు వెళ్ళిపో అని. అనేక సంవత్సరాలు ఉంటున్న ఆ సేవకుని దగ్గర విని ఏం నేర్చుకుంటున్నారు? అన్య దేవత స్థానంలో ఏం పెడుతున్నాం? మరి స్థానంలో ఏం పెడుతున్నాం? మనకు ఉద్యోగాన్నా, లేదంటే మనకు పన్నుబాటున్నా ఏం పెడుతున్నాం మొదటి స్థానంలో? దేవునికి ఇవ్వాల్సిన సమయంలో మనం దేన్ని ఇస్తున్నాం? మొదటిగా దేవుని పెట్టవలసిన ఆ ప్లేస్లో ఏది పెడుతున్నాం? ఈరోజున హవ పొండి పెట్టినట్టు మనం ఏం పెడుతున్నాం? సమయానికి రాకపోవటం గల కారణాలు ఏమిటి? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినట్లే కదా.
దేవుని ప్లేస్లో మనకి ఇష్టమైన పనులు పెట్టుకున్నట్లే కదా. ఆరాధన 9 గంటల సమయం అప్పుడు 9 గంటలు ఉన్నప్పుడే దేవునికి ఒక గవర్నమెంట్ దేవునికి ఒక గౌరవం ఇస్తున్నట్టు మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ రోజున. యెహోషువ గ్రంథము చదవాల్సిన అవసరం లేదు. యెహోషువ గ్రంథం మనం చూసుకున్నట్లయితే 22వ అధ్యాయము. ఆకాను వ్యక్తి కనపడతాడు. అప్పటికి యెహోషువ చెప్పాడు, ఈ దేశం నుంచి మీరు ఏం తీసుకోకండి, ఇది శపితమైన ప్రాంతం, ఈ శపితమైన ఈ దేశము, దీంట్లో నుంచి ఏం తీసుకోవద్దని చెప్పాడు. యెహోషువ చెప్పాడు కదా. ఒకసారి చదువుతారా యెహోషువ గ్రంథము. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధంగా 7వ అధ్యాయం 20వ వచనం మాకు చదివింది. నేను పాపం చేసిన మాట నిజము, ఎందుకు గల కారణాలు ఏమిటి చెప్పాడు కదా. దాంట్లో నుంచి నువ్వేం తీసుకోవద్దు, అది శపితమైనది. దేవుని సన్నిధికి వస్తుంటే ఏ శపితమైనవి తీసుకుని వస్తున్నాం మన జీవితాలతో. ఈ యొక్క అంశాన్ని మాత్రం గుర్తుంచుకోండి. దేవుని సన్నిధికి ఏ విధంగా రావాలి. శపితమైన వాటిని ఈరోజు ఇంట్లో తెచ్చిపెట్టుకుంటున్నారు కదా. దాని వల్ల వచ్చిన ఫలితం ఏంటో చెప్పమంటారా? దానివల్ల వచ్చిన ఫలితం 24వ వచనం చదవండి నాకు. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జెరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరులోయలను తీసుకొచ్చారు. ఒక్కటి చేసిన తప్పు వల్ల. ఒక విషయం నాకు చెప్పండి, బంగారం శపితమని తీసుకొచ్చింది ఆకాను. చనిపోయింది ఎంతమంది? కుటుంబం అంతా చనిపోయారు, కుమార్తెలంతా చనిపోయారు, కుమారులందరూ చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. ఎందుకు? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు తప్పు చేసినట్లే కదా. అక్కడ చేసింది ఆకాను కదా. చేసింది ఆకాను, తప్పు చేసింది ఆకాను. తీసుకొచ్చాడు, ఇంట్లో కింద పెట్టుకున్నాడు. ఎందుకు? ఆ కారణం ఏమిటి? నువ్వేదో పోయి ఏదో నేర్చుకున్నావు అనుకుంటే దేవుడు అన్యాయస్తుడంటే ఏందంటారా? ఏదో పోయి నేర్చుకొని మా మైండ్లు తింటున్నాడు వచ్చి అంటారా? జాగ్రత్తగా గమనించండి. ఇంట్లో తీసుకొచ్చినప్పుడు ఇంట్లో అది ఉన్న మనలా డాబాలు కట్టుకుని ఉన్నారు వాళ్ళు ఆ రోజుల్లో. చిన్న డేరా అంటే చిన్న అందరూ ఒకే దగ్గర కలిసి ఉన్నారు. అది ఇంట్లో తీసుకొచ్చినట్లు భార్యకు తెలియదా? ఇంట్లోనే కదా తెచ్చిపెట్టుకుంది. భార్యకు తెలియదా? పిల్లలకు తెలియదా? ఉన్నది ప్రతి ఒక్కరికి తెలియదు ఇంట్లో వాళ్ళకి. జాగ్రత్త. ఏం కాదులే, నేను కాదుగా చేస్తుంది, నేను కాదుగా చేస్తుంది, వాళ్ళేదో చేసుకుంటున్నారు, వాళ్ళేదో చేస్తున్నారు, నేను కాదుగా. కుటుంబ బాధ్యత శాపను కూడా ఈరోజున ఇంట్లో వాళ్ళు మోస్తున్నారు. ఖచ్చితంగా వచ్చింది. చేసిన దాన్ని బట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు సహకరించారు కదా తప్పుకి. ఇది శపితమైనది, ఇది చేయొద్దని దేవుడు చెప్పాడు. నువ్వెందుకు చేస్తున్నావని ఇంట్లో వాళ్ళు ఖండించొద్దా? అయ్యా ఇది దేవుడు చెప్పాడయ్యా అని భార్య చెప్పొద్దా? ఇది తీసుకొని రావద్దు, ఇది తీసుకొని రావద్దు, ఇది తీసుకొని రావద్దయ్యా, ఇది దేవుడు చెప్పాడు, ఇది వద్దని చెప్పాడు, మనకు వద్దు, ఇది శపితమైనది అని ఇంట్లో భార్య చెప్పొద్దా? నాన్న ఇది వద్దు, నాన్న ఇది వద్దు నాన్న అని కుమారులు చెప్పొద్దా? కుటుంబం డెవలప్ అవపోవటానికి గల కారణం ఏమిటి? కుటుంబ పరిస్థితులు మారవగల కారణం ఏమిటి? ఇంకెందుకు గొడవలు జరుగుతున్నాయి కుటుంబాల్లో ఆస్వాదింపబడిన దాని కారణం ఏమిటి? శపితమైన వాటిని ఏమి ఎంచుకుంటాం మనకు గృహాల్లో? ఏమి శపితమైన వాటిని ఉంటున్నాయి గృహాల్లో? ఏ శపితమైన వాటిని తీసుకొస్తున్నాం దేవుని సన్నిధికి? ఏ శపితమైన వస్తున్నాయి? ఇది ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు. ఒకసారి నీకు తెలిసిందా? ఆ శాపాన్ని నువ్వు కూడా మోస్తావు. ఏకీభవించకూడదు. అపొస్తలుల కార్యగ్రంథాలు మనం చూడగలుగుతాం కదా. పరిశుద్ధాత్మ దుఃఖపరచడానికి వారిద్దరు ఏకీభవించారంట. ఎవరు వాళ్ళు? హననీయ సఫీరా. చెప్పొద్దా
దేవుడు మనం ఇంత ఇస్తాం అనుకున్నాం, దీంత ఇస్తాం దేవునికి అని అనుకున్నాం. పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తారు అన్న మాట మనకు అక్కడ కనపడుతుంది. దేంతో ఏకోపిస్తున్నారు? యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత, పునరుద్ధానం పడిన తర్వాత పేతురు అంటున్నాడు, నేను మళ్ళీ చేపలు పట్టుకోవటానికి వెళ్తాను. వీళ్ళు ఏమన్నారు పక్కోళ్ళు? అయ్యో వద్దు, మనం దేవుని వెంబడించాం, దేవుడు 3 రోజులు తిరిగి లెగుస్తాడు, దేవుడు మన దగ్గరకు వస్తాడు అని వీళ్ళు నమ్మిన వాళ్ళు, శిష్యుల దగ్గర ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి? అట్లా చేయటం నీకు తగదు, నువ్వు మాకన్నా పెద్దవాడివి, దేవునితో ఇంకా దగ్గరగా ఉన్నవాడివి, దేవునితో ఒక దగ్గర సంబంధం కలిగి ఉన్నవాడివి, నువ్వే ఎట్లా చెబుతారని ఖండించి బుద్ధి చెప్పి అవసరమైతే ఏకోపించకుండా పక్కన ఉండాలి కదా. దాంతో ఏకోపించారు. మేము కూడా వస్తాం, మేము కూడా చేపలు పట్టుకోవడానికి వస్తామని శిష్యులు వెళ్ళిపోతున్నారు. దీంతో ఏకోపిస్తున్నాం. ఈ రోజున సినిమాలు చూడటానిక, ఏదేదో చూడటానిక? దేవుని సన్నిధికి రండి కలుపుకొని వచ్చేవాళ్ళు ఎంతమంది? రండి కలిసి వెళ్దాం దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి కలిసి వెళ్దాం రండి, దేవునితో ఆరాధిస్తాం రండి, దేవుని సన్నిధికి మనందరం కలిసి వెళ్దాం రండి అని ఏకోపించే వాళ్ళు ఎంతమంది? చీరల కోసం ఎంతమంది ఏకోపిస్తారు? ఏమన్నా షాపులు ఏమన్నా వెళ్తుందంటే అందరిని పిలుస్తాం కదా, మంచి ఆఫర్ పెట్టారంట, 1000 రూపాయలకి 5 చీరలు, మంచి ఆఫర్. ప్రతి ఒక్కరికి ఇంకా స్టేటస్లు పోతాయి, ఫోన్లు పోతాయి, అక్కడికి వెళ్దాం రండి, ఇన్ని ఆఫర్లు జరుగుతున్నాయి అంట. వెయ్యికి 5 షర్ట్లు. దేంతో ఏకోపిస్తున్నాం? డబ్బులు వస్తున్నాయి అంటే 10 మందిని పిలుచుకొని వెళ్తాం. దేంతో కలిసి ఏకోపిస్తున్నాం? పాపిష్టి పనులక, కుటుంబాన్ని మార్చుకోలేకుండా, కుటుంబాన్ని దేవుని దగ్గర తీసుకొని రాకుండా, ఎంతమంది ఉండవలసిన జనసమూహంతో ప్రతి ఒక్కరు నిండిపోయి దేవుని ఆరాధించే కుటుంబాలు ఎంతమంది ఈ రోజున? కుటుంబ సహితంగా దేవుని సన్నిధికి ఎంతమంది వస్తున్నాం? ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించవలసిన జీవితాలతో కాక, సొంత ఆలోచనతో, సొంత తలంపులతో. తండ్రి వచ్చాడు, లాబాను వచ్చాడు. 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 34 వచ్చింది, చదువుతారు. ఆదికాండం 31వ అధ్యాయం 34 వచ్చింది. అందుకు లాబాను మంచిది. 31వ అధ్యాయం 34 వచ్చింది. రాహేలు ఆ విగ్రహం తీసుకొని ఉంటే సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చొని, ఇది దేవునికి ఇష్టం లేని కార్యం, ఇది దేవునికి ఇష్టం లేదు. లాబాను అక్కడి నుంచి వచ్చాడు గొర్రెలు వేసుకొని. యాకోబు, నువ్వు ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు అంటే, నేనేం చేశాను? యాకోబు జీవితం చదివితే వింతలా కనపడుతుంది. 20 సంవత్సరాలు మాయ దగ్గరే, ప్రతి జీతం కట్ చేయటమే, రాత్రి అనక పగలనక కష్టపడమే. ఒక్కసారి దేవుని మందిరంలోనికి రాకాడు. దేవుని మందిరానికి వస్తున్నాడు. బేతేలుకి వెళ్ళి దేవుడు చెప్పాడు, బేతేలునికి వెళ్ళి యాకోబు. దేవుని మందిరానికి వచ్చాడు. వచ్చే ముందు ఏం చేయాలి? ఒకసారి తిరిగాడు, వెనక్కి తిరిగాడు. అన్ని దేవతలు హృదయంలో ఉన్నాయి, అన్ని దేవతలు ఒక జీవితంలో ఉంటున్నాయి, అన్ని ఆలోచనలు అక్కడ ఉంటున్నాయి, అన్య దేవతలు హృదయంలో ఉంచుకుంటున్నారు. అన్యమైన వాటిని దేవునికి మొదటి స్థానం ఇచ్చే వాటిని వేరేదేదో ఇస్తున్నారు అని గమనించాడు. గమనించి వీటన్నిటిని తీసివేయండి. మొదటిగా అన్య దేవతలు అనగా దేవుని పెట్టే స్థానంలో ఏవి పెట్టకూడదు. దేవుని పెట్టే మొదటిగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు బయట ఉండవలసిన ఆలోచనలు, బయట ఉండవలసిన తలంపులు, బయట ఉండవలసిన ధన వ్యామోహాలు, బయట ఉండవలసిన ఆలోచన అన్నీ ఆ ప్రాంగణంలోకి వచ్చే ముందు మొత్తం విడిచిపెట్టి రావాలి. అన్నిటిని విడిచిపెట్టి రావాలి. ఈరోజు శపితమైన వాటి ఏమంటే నీ గృహాల్లో, నాకనలాగా శపితమైన వాటిని ఏం తీసుకొచ్చా మీ గృహాల్లోకి? దేంతో ఏ కోపిస్తున్నారు ఈ రోజున?
మొదటిగా దేవుని పెట్టే స్థానంలో ఏం పెట్టకూడదు, వాటన్నిటిని బయట విడిచిపెట్టి లోనకు రావాలి. తర్వాత చదవండి, 35 అధ్యాయంలోని తర్వాత చదవండి, 2వ వచనం. మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోనండి. చాలు చాలు చాలు. రెండోదిగా ఏం చేయాలి? శుద్ధిపరచుకోవాలి. శుద్ధిపరచుకోవటం అంటే శుద్ధిపరచుకోవటం. దేవుని సన్నిధికి ఏ విధంగా వస్తున్నాం? మనము దేవుని సన్నిధిలో సజీవ యాగంగా మనకు దేహాలన్నీ ఆయనకు అర్పించుకొని, అయ్యా నేను కాదు ప్రభా, నాలో ఏం కాదు ప్రభా, నా వల్ల ఏం కాదు ప్రభా, నేను ఏం చేయలేను ప్రభా, నా పరిస్థితులన్నీ నీకు అప్పచెబుతున్నాను ప్రభు అంటూ ప్రతిదీ ఆయనకు అప్పచెప్పి పరిశుద్ధమైన జీవితంతో, అయ్యా నేను ఇంతవరకు తప్పు చేశాను, ఇంతవరకు పాపం చేశాను, నీ మందిరానికి వెళ్ళటానికి నాకు యోగ్యత లేదు, అర్హత లేదు, కానీ నీ కృప చెప్పున నన్ను తీసుకొస్తున్నాను, నేను ఈ రోజున సమస్తమును ఒప్పుకుంటున్నాను ప్రభా అంటూ వదిలిపెట్టుకుని కదా దేవుని సన్నిధికి రావాల్సింది. ఏం కాదులే, జీవితంలో పరిశుద్ధత లేకుండా పోతుంది ప్రతి ఒక్కరి జీవితంలో, ముఖ్యంగా యవనస్తులుగా. ఈరోజు నా జీవితంలో పరిశుద్ధత కొరువైపోతుంది. పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసే వాళ్ళు కొరువైపోతున్నారు. అయ్యా నా జీవితాన్ని పరిశుద్ధపరచు ప్రభా, నా జీవితాన్ని పరిశుద్ధపరచయ్యా. మత్తయి 5:8 ఏం చెబుతుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మత్తయి 5:8 ఏంది? వారు దేవుణ్ణి చూస్తారు. ఈరోజు నాకు రోదన ఉండొద్దా? అయ్యా పరిశుద్ధత లేకపోతే నేను చూడలేనంట ప్రభా, పరిశుద్ధత లేకపోతే నీ దగ్గర రాలేనంట ప్రభా, పరిశుద్ధమైన జీవితం లేకపోతే నేను చూడలేనంటగా ప్రభా, దయచేసి నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నన్ను పవిత్రపరచు ప్రభా, నీ దగ్గరకు నన్ను తీసుకొని రా ప్రభా, పరిశుద్ధత లేకుండా నేను చూడలేనంటగా ప్రభా, దయచేసి నన్ను పరిశుద్ధపరచు ప్రభా, పవిత్రపరచు ప్రభా అని ప్రార్థన చేసి రోదన చేసే వాళ్ళు ఎంతమంది ఉంది? ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఈ రోజున 10 రోజులు ఉపవాస ప్రార్థన జరిగినాయి కదా, మీ దగ్గరకు రాలేకపోయాను, చాలా ప్రయత్నించాను, పన్ను కాలేజీలో ఒప్పుకోలేదు, కానీ పరిశుద్ధత పట్ల ఒక భారం రావాలి, పరిశుద్ధత కొరకు ఆరాటపడాలి. యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే, రాజు భార్య క్షీణించాలనుకుంది కదా. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, జాగ్రత్త హృదయంలో ఉంచుకోండి. పాపం చేస్తుంటే బహిరంగంగా మంచి సాక్ష్యం పొందేవాడు. ఒకవేళ ఒక స్త్రీతో పాపం చేస్తుంటే బహిరంగంగా మంచి సాక్ష్యం, అంత పలుకుబడితో ఒక మంచి స్థానంతో, రాజు భార్య అంటే ఒక రేంజ్ ఉంటుంది కదా, మంచి పొజిషన్లో. కానీ దాన్ని కనుక ఆపుకుంటే బహిరంగంగా అందరి ముందు నిందలు, అవమానాలు, కష్టాలు, చెరసాల అనుభవం, చంపేస్తారో లేదో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. పాపం చేస్తే బహిరంగంగా మంచి పేరు వచ్చింది. గుర్తుంచుకోండి, రహస్య పాపం ఎంత ప్రమాదకరమో, రహస్య ప్రార్థన అంత ప్రయోజనకరమో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బహిరంగంగా పాపం చేస్తుంటే, రహస్యంగా పాపం చేస్తుంటే ఏమైపోతుంది? తన జీవితం పరిశుద్ధతను కాపాడుకునేవాడా, పవిత్రతను కాపాడుకునేవాడా, దేవుని దగ్గర నిలబడేవాడా, ఒక మంచి స్థానంలోకి వెళ్ళిపోయేవాడా? అనుండ్రా చెరసాల నాయకుడు వస్తుంటే, నువ్వేం తప్పు చేసావంటే, నేనేం తప్పు చేయలేదయ్యా, నేను ఒక్క తప్పు చేయలేదు ప్రభు అని యోసేపు అనుండా? చేశాడా? చేయలేదు కదా. నేనేం చేయలేదయ్యా, ఆయన నిర్దోషంగా నన్ను తీసుకొచ్చారంటే జైలు అధికారి వచ్చి వీడ సొంత తల్లిలాగా ఇంట్లో చేర్చుకుంటే ఆమె మీద పాపం చేయాలని చూసినప్పుడు ఆ పక్కన వాళ్ళు ఏమంటుంటారు? నీ అంత పాపిష్టం కాదురా, మేము పాపం చేసాం కానీ అని అనుండ్రా. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలకు పలు ఉంటే, అన్ని నిందలైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుని దగ్గర పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు, దేవుని దగ్గర పవిత్రంగా ఉండాలని కోరుకున్నాడు. ఏదైనా పర్వాలేదు, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా పర్వాలేదు, మా పరిస్థితులు ఏవైనా పర్వాలేదు, ఆ చచ్చిపోయే అంత పరిస్థితి వచ్చినా పర్వాలేదు, పరిశుద్ధతను కనుక కాపాడుకుంటే నిత్య రాజ్యంలో ఉంటాం. ఏది కొరకు మన గురి, మనకి గమ్యం ఏమిటి? ఆయన రాజ్యానికి వెళ్ళాలని కదా, దేవుని సన్నిధిలో ఉండాలి కదా, దేవుని సన్నిధిలో ఆయన రాజ్యంలో చేర్చాలని కదా. పరిశుద్ధత లేకుండా ఏ విధంగా ఆయన రాజ్యానికి వెళ్తాం? దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర కోరుకునేది ఏమిటి? శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఏది ఏమైనా పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుడు ఏం చేయగల సమర్థుడు, ఏదైనా చేయగలడు. మన దాకా ఏదో పాట బాగా ఫేమస్ అయింది కదా, ఏమైనా చేయగలవు
కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయక సముద్రుడు చంపేస్తారు ఆ రోజుల్లో, ఖచ్చితంగా చంపేసే పొజిషన్ అది. రాజు ఏదైనా చేయొచ్చు, ఎవరు అడుగుతారు ఆ రోజు? చంపేస్తే ఎవరైనా అడిగేవాడు ఉన్నాడా? ఎవరైనా చుట్టాలు ఉన్నారు అక్కడ? చుట్టాలు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఒంటరికి వెళ్ళాడు, అమ్మబడి వెళ్ళాడు, ఐగుప్తుకి అమ్మబడి వెళ్ళాడు, ఎవ్వరు లేరు. చుట్టాలు అనేవాళ్ళు అక్కడ ఎవ్వరు లేరు, ఏదైనా చేయొచ్చు. అతను చంపేసిన అడిగేవాళ్ళు ఎవరున్నారు అక్కడ? కానీ దేవుని దగ్గర పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. ఈరోజు మనకి ఎంతమంది చదువుతున్నారు, ఎన్ని మాటలు చదువుతున్నారు, ఎన్ని వాక్య సందేశాలు వింటున్నాం, ఎన్ని దేవుని మాటలు వింటున్నాం. రాజీ పడిపోయామా? లోకానికి రాజీ పడిపోయామా? పరిశుద్ధత లేకపోయినా ఏం కాదులే, ఇది చేస్తే ఏమైతే ఏం కాదులే, అందరూ చేస్తున్నారు కదా. పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యమని చెప్పడానికి అది వర్ణాతీతం. ఒక రోజున రావాలి హృదయంలో నుంచి, అయ్యా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, పవిత్రమైన హృదయంతో నింపు ప్రభువా, పరిశుద్ధత లేకుండా నేను చూడలేనందుకు ప్రభువా, నాకు కావాల్సింది ప్రశాంతంగా నిద్రపోతున్నాను కదా, 8 గంటలు ఏం బాధ లేకుండా, ఏం బాధ లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఆయన ప్రత్యక్షత కొరకు ఆరాటం లేదు, ఆయన స్వరం వినాలని ఆరాటం లేదు, ఆయన దర్శనం కావాలని ఆరాటం లేదు. ప్రశాంతంగా 8 గంటలు మంచి నిద్రపోతున్నాం. దేవుని సన్నిధిని మన జీవితాలు అప్పచెప్పుకొని శుద్ధిపరచుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చే ముందు అట్లనే శుద్ధిపరచుకొని మళ్ళీ బయటికి పోగానే మళ్ళీ అదే జీవితమా? అదే దేవుడు అదుకుంటుంది. దేవుడి దగ్గర, నీ దగ్గర నుంచి నా దగ్గర కోరుకుంటుంది అదా? స్వభావం మారాలి. ఒక్కసారి దేవుని సన్నిధికి రాగానే, దేవుని సేవకుల నోటి నుంచి దేవుడు ఒక వాక్య సందేశాన్ని మనకి ఇవ్వగానే ఒక్కసారి అది హృదయంలో ఉంచుకోవాలి. చెప్పగలుగుతారు ప్రతిరోజు 10 రోజులు ఏం జరిగిన వస్తే మనం వరుసగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తారు. అడిగితే ఆ రోజే పోయినాయా? అర్థమైంది నేను అడిగింది. 10 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తారా? ఆమేన్. చెప్పగలుగుతారు ఒక 5 వర్తమానాలన్నా. నువ్వు రాలేదు నీకెందుకంటారా? సరేలే, జాగ్రత్తగా గమనించండి. ఒకసారి దేవుని సన్నిధికి వచ్చే ముందు మనల్ని మనం శుద్ధిపరచుకొని దేవుని సన్నిధికి అడుగుపెట్టగానే దేవుని స్వరం వినాలి, దేవుని తాగుదల మనకు రావాలి, దేవుని యొక్క దర్శనం మనకు కనపడాలి. ఆరాధన చేస్తుంటే, ఆయన కొనియాడుతుంటే, ఆయన పాట పాడుతుంటే ప్రతి ఒక్కరు ఏకోపించి ప్రతి ఒక్కరి స్వరంతో దేవుడా అని ఆరాధిస్తుంటే ఆయన ఒక తాకుదల ఒక్కసారి ఆ రోజు మేటగా అనుభవం అందరూ చూస్తున్నారు, జనాలందరూ ఆడ చూస్తున్నారు. పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీదకి వస్తున్నాను, అందరూ చూడగలుగుతున్నారు. అక్కడ పరిశుద్ధాత్మ ఒక్కొక్కరు తాగుదల వస్తుంది. ఈరోజు నా అనుభవం మనందరికీ కలుగును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవం ప్రతి ఒక్కరు ఉండును గాక. పరిశుద్ధాత్మ మనందరిని తాకును గాక. శుద్ధిపరచుకోవాలి, హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చే ముందు, దేవుని సన్నిధిలో ఆయన అడుగు పెట్టే ముందు ఏం చేసుకోవాలంటే, మనందరం ఏమీ అవసరం లేదు, నా వల్ల ఏం కాదు ప్రభా, నేనేం చేయలేను, ఇంతవరకు ఏమైనా చేస్తుంటే దయచేసి నన్ను క్షమించాయా, ఏమైనా తప్పుగా మాట్లాడానా, ఏమైనా అయ్యా నీకు ఏమైనా విరోధమైన ఒక్క కార్యం చేసిన దయచేసి నన్ను క్షమించు ప్రభును ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని సన్నిధికి అడుగుపెట్టంగానే వచ్చే ఆశీర్వాదాలు ఎవరు వర్ణించలేరు. ఒక్కసారి ఆయన సన్నిధిలో అడుగు పెట్టంగానే ఇంకేం ఆలోచన, ఫోన్లు అన్నీ సైలెంట్లో పెట్టుకొని అందరు ఆత్మపూర్ణమై ఒక్కసారి అందరు దేవుడిని ఆరాధిస్తుంటే మురిసిపోతాడండి దేవుడు. ఇది దేవుని సన్నిధి, ఈ సంఘం నేను కోరుకుంటున్నాను, ఇలా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక స్త్రీ వచ్చి ఏం చేయలేదు, ఆయన వస్త్రపు చింగుని పట్టుకుంది. అక్కడ ఒక మాట ఉండిద్ది, నాకు అది దేవుడు భవిష్యత్తు తిరిగిన దేవుడు కదా, కానీ అక్కడ మాట నాకు ఎందుకు అర్థం కాదు. దేవుడు ఆమెకు విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడిపోయాడంట. దేవుడు ఆశ్చర్యపడిపోయేంత విశ్వాసం కలిగి జీవించింది. ఈరోజు మన జీవితాల్లో పక్కింటి వాళ్ళకైనా అర్థమవుతుంది మనకు భక్తి జీవితం, పక్కింటి వాళ్ళకి ఎవరికెందుకు. ఈరోజు మన జీవితంలో పలాని ఏమంటే ఇంటి దగ్గర చదివితే ప్రతి ఒక్కరు ఆమె చాలా మంచిది, చాలా భక్తి కలది అని చెప్పే సాక్ష్యాలు ఉన్నాయంటారా? లేవు అని మాత్రం చెప్పకుండా అమ్మా. ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధనకు వస్తున్నాం,
ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధనకు వస్తున్నాం. మనకు సాక్ష్యం ఏమైంది? ఇంటి దగ్గర వదిలేసేయండి. దేవుని దగ్గర మన సాక్ష్యం ఏమిటి? అట్లా ఇంటి దగ్గర ఎట్టబెడితే అట్టుంది దేవుడు చూసుకుంటాలే అట్లని కదా. ఇంటి దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి. ఈరోజున నిన్ను బట్టి నన్ను బట్టి కొన్ని అనేకమైన ఆత్మలు దేవుని దగ్గరకు రావాలి. నీ ప్రవర్తన చూసి నా ప్రవర్తన చూసి అనేక మంది ఎందుకు ఇలా ఉండటానికి గల కారణం ఏమిటి అని ప్రతి ఒక్కరికి ఆలోచన పుట్టాలి. ఒక బూతు మాట మాట్లాడదు ఇంటి దగ్గర, ఇల్లంతా సైలెంట్గా ఉండిద్ది, ఇంట్లో ఏ గొడవ రాదు, ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉండిద్ది అని మీ ఇంటి దగ్గరికి వచ్చి అడిగితే ఇల్లు ఎలా ఉండిద్దామని అడిగితే ఏం చెబుతారు? ఎప్పుడు తిట్టుకుంటా కొట్టుకుంటా యాత కాదు ఈ దగ్గర ముందు గొడవలంటే ముందు ఇల్లే ఉంటారని చెబుతారా? ఏంది మనకు భక్తి సాక్ష్యం ఏమిటి? భక్తి సాక్ష్యం ఏమిటి? సజీవ యాగంగా మన దేహాలతో అందుకు అప్పచెప్పుకోగలిగితే, మన జీవితాలు శుద్ధిపరచుకోగలిగితే, పరిశుద్ధత కొరకు ఆరాటం ఉంటే, పరిశుద్ధత కావాలని ఒక తలంపు ఉంటే, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను పవిత్రపరచు ప్రభువా, ఆరాటం కలిగి జీవించాలి. పరిశుద్ధత కొరకు ఆరాటం రావాలి. పరిశుద్ధత కొరకు పరిశుద్ధత చెప్పేది ఏంటంటే పరిశుద్ధత లేకపోతే ఆయన చూడలేము అని క్లారిటీ ఉంది కదా మీకు. పరిశుద్ధత లేకపోతే ఆయన చూడలేము. ఆయన చూడని జీవితం మనకెందుకు? ఇంకా రేపు చనిపోయిన తర్వాత కూడా ఆయన దగ్గర కదా మనం ఉండవలసింది, ఆయన దగ్గర కదా మనం జీవించవలసింది, ఆయన రాజ్య పరిపాలనగా మనం ఉండవలసింది. పరిశుద్ధ కొరకు ఆరాటం కలిగి అయ్యా నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నన్ను పవిత్రపరచు ప్రభా, ఇంతకాలం నేను ఏం చేసిన ప్రభా, ఎన్ని చేసిన ప్రభా, నువ్వు క్షమించగల దేవుడు ప్రభా, నువ్వు క్షమిస్తావని నాకు తెలుసు. అయ్యా చేశాను, తప్పే చేశాను, ఒప్పుకుందాం దేవుని దగ్గర. ఇంతవరకు అయ్యా నేను తప్పు చేశాను ప్రభా అని పరిశుద్ధపరచుకొని సజీవ యాగంగా మన దేహాలు ఈరోజు దేవునికి అప్పచెప్తాం. చివరిగా మూడవది చదవన్న కంటిన్యూషన్. మీ వస్త్రములను ఒక్క వచనంలో మీకు ఏం చెప్పటం, ఒక్క వచనం చెబుతున్నాను ఈరోజున. మొదటికి ఏం చెప్పాను? అన్య దేవతలు అంటే దేవుని దగ్గర పెట్టే స్థానం వేరేది పెట్టిన దాన్ని తీసివేయాలి. ఏం పెడుతున్నావు? ధనం పెట్టినా, ఓ మొబైల్ ఫోన్ పెట్టినా, ఒక టీవీ పెట్టినా, ఒక నీ పని పెట్టినా, నీ డబ్బు పెట్టినా, వాటన్నిటిని తీసివేసి నువ్వే కావాలంటూ ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. రెండవదిగా శుద్ధిపరచుకోవాలి. పరిశుద్ధత కావాలి ప్రభా, శుద్ధిపరచు ప్రభా. పరిశుద్ధత లేకపోతే నేను చూడలేను అందుక ప్రభా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నన్ను పవిత్రపరచు ప్రభా అంటూ ఒక ప్రార్థన, ఒక మొర్ర ఉండాలి. మూడవదిగా వస్త్రాలు మార్చుకోవాలి. ఏం వస్త్రాలు? ఇవా ఈ వస్త్రాలా? ఎన్ని ఫ్యాషన్ డ్రెస్సులు వస్తున్నాయో, ఎన్ని వస్తున్నాయో. ఏడాడు చినిపోయిన ప్యాంట్లు అన్నీ ఫ్యాషన్ అంటే ఇప్పుడు ఎన్నెన్నెన్నెన్నో వస్తున్నాయి. ఫోన్లో రేం బుక్లో ఆ నోటిఫికేషన్ రాగానే ప్రతి నోటిఫికేషన్ ఏదో కదా కొత్త స్టైల్, కొత్తది ఏదో ఒక ట్రెండ్ చూసేస్తాం. ఇది కాదు వస్త్రాలు అంటే. ఇవి కూడా మనకు ఉండాలి, సరైన వస్త్రం ఉండాలి, శరీరాన్ని కప్పుకోవాలి పూర్తిగా. ఆ వస్త్రం మనం తగిన వస్త్రాలు చేయించాలి. ఈరోజున వస్త్రం అంటే మన హృదయాన్ని మార్చబడాలి. ఇర్మియా గ్రంథంలో ఉండేది ఒక మాట, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి కలది. చదవండి ఇర్మియా గ్రంథము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయం మారు మనసు అంటే ఏంటి? ఈరోజు ప్రతి ఒక్కరు మారు మనసు పొందామంటే మేము పొందాం, బాప్టిజం పొందామంటే మేము పొందాం అని చేతులు ఎత్తున్నాం కదా. మారు మనసే బాప్టిజం అంటే మారు మనసు అంటే మరో మనసు. దీంట్లో పెద్ద మర్మాలు ఏం లేవు కదా. మారు మనసు అంటే మరో మనసు, ఆ మనసే దేవుని మనసు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5 ఉండిద్ది. చదవండి ఫిలిప్పీలు రాసిన పత్రిక. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. దేవుని మనసు కలిగి ఉండాలి. మురికి వస్త్రం ఇది, హృదయం అన్నిటికంటే ఘోరమైనది. ఈ వస్త్రాన్ని మార్చుకోవాలి. ఏ వస్త్రం వేసుకోవాలంటే దేన మనసు అనే వస్త్రం వేసుకోవాలి, తగ్గింపు అనే వస్త్రం వేసుకోవాలి, దేవుని దగ్గర తీసుకొచ్చని వస్త్రం వేసుకోవాలి. ఏం వస్త్రాలు వేసుకోవాలి?
ఈరోజున మన జీవితంలో దేవుని సన్నిధికి ఏం వస్తున్నాం? ఒక పవిత్రమైన హృదయంతో రాగలుగుతున్నామా? పవిత్రమైన మనసుతో రాగలుగుతున్నామా? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏ విధంగా మనసుతో వస్తున్నాం? అయ్యా, నేను చూడాలని ఆరాటం ఉంది ప్రభు. ఈ రోజున ఖచ్చితంగా నీ స్వరం వినాలి ప్రభు. నీ స్వరం నాకు కావాలి ప్రభు. నీ ముఖదర్శనం నాకు కావాలి ప్రభు. నువ్వు మోషే కనబడిన దేవుడు, నువ్వు ఉన్నవాడు ప్రభు. అప్పుడున్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు, నువ్వు ఆ దేవుడు కదా ప్రభు. ఆయన నేను నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు కదా. ఆయన మార్పు లేని దేవుడు కదా. ఆ రోజు ప్రత్యక్షమే దేవుడు ఈరోజు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు. ఎంతమంది ఆశగా ఉంది ఈరోజున? ఆశగల ప్రాణం నన్ను తృప్తిపరుస్తాడని లేఖనం రాస్తే ఖచ్చితంగా తృప్తి గడుస్తాడు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు బండి కావాలి, నాకు కారు కావాలి, నా అప్పులన్నీ తీరాలి, నా డబ్బు కావాలి, నాకు ఇది కావాలి. ఇదే కదా ఆరాటాలు ఉంటున్నాయి, ఆశలు ఇయ్యగలదు ఉంటున్నాయి. దేవుని ప్రత్యక్షత కావాలని ఆశ ఉంటే ఈరోజు ఆయన తృప్తిపరుస్తున్నాడు. దేవుని స్వరాలని ఆశ ఉంటే ఈరోజు ఆయన తృప్తిపరుస్తున్నాడు. ఆయన ముఖ దర్శనం కావాలని ఆశ ఉంటే ఈరోజు నా దర్శనం నీకు కలుగునుగాక. ఆయన స్వరం ప్రతి ఒక్కరు విందుముగాక. ఆయన ఒక తాకుదల ప్రతి ఒక్కరు ఉండునుగాక. ఆశ కలిగి జీవితం ఏదో కావాలని కాదు, లోక సంబంధమైన ఏదో కావాలని కాదు, లోక సంబంధమైన ఆశలు కావాలని కాదు, లోక సంబంధమైన కోరికలు కావాలని కాదు. ఆయన ప్రత్యక్షత నాకు కావాలి. ఆయన పరిశుద్ధి కలిగి నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. పరిశుద్ధమైన జీవితంతో నేను ఆయన పాదాల దగ్గర ఉంటే, పరిశుద్ధంగా నేను ఆయన చూస్తే, పరిశుద్ధమైన జీవితాలతో పరిశుద్ధంగా ఆయన దగ్గరికి వెళ్తే చాలు. ఆయన నన్ను చూసుకుంటాడు, ఏదైనా చేస్తాడు, సమస్తం మార్చగలడు. ఆయన దర్శనం కావాలి, ఆయన పిలుపుని నేను పొందుకోవాలి, ఆయన కోసం నేను ఏమైనా చేయగలను తీర్మానం చేసుకోగలిగితే, ఈ రోజున ఏదైనా తీర్మానం చేసుకోగలిగితే దేవుడు ఏదైనా మార్చగలుగుతానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? దేవుని సన్నిధికి ఏ విధంగా రావాలని మూడు విషయాలు చెప్పాను. మొదటిది, అన్య దేవతను పారవేయాలి. రెండవది, పరిశుద్ధపరచుకోవాలి. మూడవది, వస్త్రాలు మార్చుకోవాలి. ఈ మూడు లేకపోయినా దేవుని సన్నిధికి వస్తే ఏం ప్రయోజనం? దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం? ఆయన ప్రత్యక్షత కావాలి, ఆయన స్వరం వినాలి. ప్రతి ఆదివారం వెళ్తున్నాం కదా, ఇంక ఈ ఆదివారం వెళ్ళాలి కాబట్టి. లేదంటే పాస్టర్ గారు వస్తారు, అంత ఒక తలకాయ నొప్పి, లేదంటే ఫోన్లు చేస్తాడు, ఇంటి దగ్గరికి వస్తాడు. ఆచారం కాదు నేను అంటుంది, ఆచారంగా దేవుని ఆరాధన రావటం కాదు. ఈరోజు దేవుడు నాతో ఏదో మాట్లాడే ఉద్దేశించున్నాడు. ఈరోజు ఎంతమంది ఇక్కడికి ఈరోజు అట్లా వచ్చారు? ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోతున్నారు ఇంకందరూ. ఇంకంతే, ఆదివారం రాగానే సమయం 9 గంటలకు ఆరాధన, వెళ్దాం చిన్నగా నిదానంగా. 9ంటికి లేచిన వాళ్ళు ఎంతమంది? 8ంటికి లేచిన వాళ్ళు ఎంతమంది? ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి రావాలని ఆరాటం కలిగి ఉండాలి. ముందు నేను ఉండాలి అందరికన్నా ముందు నేను ఉంటే, అందరూ వచ్చింటే ఒక్కసారి అందరు ఇంత ఎక్కువ మంది మనకు ఇంతమంది ఒక్కసారి 9ంటికల్లా ఇట్లా కూర్చొని అందరం కలిసి ఏకూపించి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తే మురిసిపోడా దేవుడు? ఎంత ఆనందిస్తాడు మనల్ని చూచి. నేను కోరుకున్న సంఘం పేరుకి నిత్య జీవ సంఘం అంటే సరిపోయింది. అందరం నిత్య జీవానికి వెళ్ళాలి కదా. నిత్య జీవ ప్రార్థనా మందిరంకి వెళ్తున్నాం మేము అని గర్వంగా చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది దానివల్ల? మన దేహాలతో దేవునికి అప్పు చెప్పుకోవాలి. నా వల్ల ఏం కాదు ప్రభు, నేను ఏం చేయలేను, నా వల్ల ఏం కాదంటూ మన జీవితంలో దేవుని సన్నిధికి రాగలిగితే ఏమైందో తెలుసా? ఇవన్నీ చేసుకున్న తర్వాత వారు దేవుని సన్నిధికి వచ్చారు. పట్టజాలం విస్తారమైన అభిషేకాన్ని, పట్టజాలం విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడి వారికి అనుగ్రహించాడు. దేవుని సన్నిధికి ఆ విధంగా మనం రాగలిగితే ఈరోజున మన జీవితంలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మార్చుకుందాం. పెద్ద విషయం ఏం కాదు ఇవి. నేనేం పెద్ద మర్మాలేని నాకు తెలియదు మనం చెప్పడానికి. మర్మాలేని కాదు, ఉన్న వాక్యం ఒక్క రిఫరెన్సే, ఒక్క వాక్యమే. ఈ 3 విషయాలు మార్చగలిగితే, ఈ 3 విషయాలు మన జీవితంలో చేయగలిగితే ఏదైనా చేయగల సమర్థుడు. నమ్మండి, విశ్వసించండి. యాకోబు రాసిన పత్రికలో ఉండేది కదా, మీరు సందేహింపకడకండి. సందేహించేవాడు గాలికి రేపబడి సముద్ర పలల్లాగా వెళ్ళిపోతారంట. అడుగుతాం దేవుణ్ణి, పరిశుద్ధపరచు ప్రభువా, కడుగు ప్రభువా, హృదయాన్ని మార్చు ప్రభువా. ఇంతవరకు నేను ఏదో నా ఇష్టానుసారంగా జీవించాను, నీ స్వరం కావాలి. ఇవన్నీ తీసుకువచ్చిన తర్వాతే ఆయన ప్రత్యక్షత మనకు కలుగుతుంది. ఆయన స్వరాన్ని మనం వెళ్ళగలుగుతాం. ఎవరో ఏదో చేస్తే, ఎవరో ఈరోజున మా నాన్న చేసిన సేవను బట్టి నాకేం ప్రతిఫలం రాదు కదా. తండ్రి గారు చేసిన దాన్ని బట్టి నాకు ప్రతిఫలం నాదే, నా ప్రతిఫలం నాదే. నాన్న అభిషేకం నాదే, నా అభిషేకం నాదే.
ఆయన పరిచర్య అంత చేయగలుగుతామా? ఎంతమంది వచ్చి సేవకులు సాక్ష్యం చెప్పారు. ఏం ప్రతిఫలం ఏంది? నా ప్రతిఫలం నాది, మీ ప్రతిఫలం ఇది. ఈయన వల్ల నాకేం రాదు అంటే ఏం రాదంటే ఆయన ప్రత్యక్షత. ఈయన జీవితానికి ఏమొచ్చింది ప్రత్యక్షత? నా జీవితం. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు కదా. ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, మీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు అది మన జీవితంలో నెరవేర్చును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో అది నెరవేర్చును గాక. దేవుడి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించును గాక. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి మీరందరూ ఈ రోజున ప్రతి ఒక్కరము అడుగుతాం దేవుని సన్నిధిలో. దేవుని యొక్క ప్రత్యక్షత ప్రతి ఒక్క కుటుంబంలో ఉండును గాక. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలు ఈ రోజున ఆస్వాదింపబడును గాక. శబ్దమైన వాటిని తీసివేసుకోండి. మీ గృహంలో ఉన్న ఏదున్నా ఎక్కడున్నా శబ్దమైన వాటిని మీరే గుర్తుంచుకోండి, మీరే ఆలోచించుకోండి. దేవుని సన్నిధిలో నా జాబుని పెట్టానా, నా పనిని పెట్టానా, ధనాన్ని పెట్టానా, నా ప్రాకులాట దేని కొరకు, ఇవన్నిటిని పెట్టుకొని ఇంక ఇదొద్దు ప్రభా, ఈరోజు తీసేసుకుంటున్నాను. ఈరోజు సమయానికి నీ సన్నిధిలో నేను కనబడతాను. ఈరోజు నుంచి సమయానికి నీ దగ్గరకు వస్తాను ప్రభా. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే అనుభవం వేరు. నేను అనుకుంటా ఉన్నాను, ఈ యొక్క సంవత్సరం ఎందుకో ప్రార్థన తక్కువైపోయిందని అనుకుంటా ఉన్నాను. లేచి ప్రతిరోజు చేస్తున్నాను, ఎందుకో తక్కువైంది అనుకుంటూ ఉన్నాను. అనుకుంటున్న సమయాల్లో ఎందుకో నా మీద ఒక నింద వచ్చి పడింది కాలేజీలో. ఇంకా ఏం లేదు, ఒక ఏడుపు. పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నీకు తెలుసు ప్రభా, సమస్తం తెలుసు ప్రభా, అన్నీ తెలుసాయని ఇంకా దేవునితో శ్రమ నిన్ను దేవుని దగ్గర తీసుకొచ్చింది. ఖచ్చితంగా నేను ఏదో మాట ఎంతోమంది చెప్పాను కానీ నాకే ఆ ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు. ఎంతోమందికి శ్రమ దేవుని దగ్గర తీసుకొచ్చింది అని మాటలు ఎన్నో చెప్పాను కానీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఒక్కసారి ఆ నింద పడింది, ఇంక దేవుని దగ్గరికి వచ్చాను. ఇంక వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఇంక ప్రార్థన ఇంకోళ్ళు కూర్చొని ఆయన పదాల దగ్గర కూర్చొని రాత్రంతా ఆయన పదాల దగ్గర కూర్చొని నీకు సమస్తం తెలుసు ప్రభా. ఏ రోజు అంతసేపు ప్రార్థన చేసిన అనుభవం లేదు. రావటం కూర్చోటం పనుకునే ముందు అయ్యా నీ కృతజ్ఞత ప్రభా పనుకున్న బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి శ్రమ రంగంలో, ఒక నింద రంగంలో, ఒక ఇబ్బంది రంగాలనే ఇంక పాదాల దగ్గర కూర్చున్నాను. ఈరోజు దేవుడా, ఈరోజు సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన కృపే. ఈరోజు నా దేవుడు ప్రత్యక్షించబడే రోజు, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని స్వరం వినే రోజు. ఆ విశ్వాసంతో దేవుని పదాల దగ్గరకు వచ్చి ఈరోజు ఇంటికి వెళ్ళండి, ఏదైనా చేయగల సమర్థుడు. ఈరోజున దేవుని సన్నిధికి ఎలా రావాలి? రేపటి నుంచి ఎలా వస్తారు? నువ్వు చెప్పుకుని వెళ్ళిపో, మళ్ళీ కాలేజీకి వెళ్ళిపో, ఏదో నేర్చుకో, మళ్ళీ వచ్చి మాకు ఏదో చెప్పు అంటారు. ఇది కాదు. వచ్చి సన్నిధికి వచ్చే ముందు దేవుడిని మొదటి స్థానంలో పెట్టి తర్వాత హృదయాన్ని శుద్ధిపరచుకొని, తర్వాత మనల్ని మనం పరిశుద్ధిపరచుకొని హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవుని సన్నిధికి రంగాలనే ఇంకా అనుభవం వేరు. అనేక మంది దేవుని దగ్గర తెచ్చే విధంగా మనందరం ముందుము గాక. ఆయన ప్రత్యక్షత మనందరం కలుగును గాక. ఆయన స్వరం మనందరం విందుము గాక. ఆమేన్. అందరం మోకరించి దేవుని అడుగుతాం, అందరం మోకరిద్దాం. ఇంతకాలం నేను ఇట్లా వచ్చాను ప్రభా, ఇంతకాలం దేవుని మన్నిధికి ఏదో ఆనవాయితీకి వచ్చాను ప్రభా, నన్ను క్షమించి, నన్ను మన్నించి ప్రభా, నన్ను క్షమించా అంటూ ప్రార్థన చేసుకుని అడుగుతాం. 3 విషయాలు దేవుడితో మీతో మాట్లాడి ఉంటే, ఈ 3 విషయాలు దేవుడు మాట్లాడి ఉంటే ఒకసారి దేవుని అడగండి. దేవుని స్థానంలో మనం ఏదో పెట్టామో, ధనాన్ని పెట్టామా, మన పని బాటల్ని పెట్టామా, ఏదేదో పెట్టామా? ఓ స్తుతి 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 స్తుతి. దేవుడు మన నూతన సంవత్సరంలోనికి ఇక కొన్ని దినములు మాత్రమే ఉన్నది. దేవుడు ఒక నూతనమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాలని ఆశపడు. దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నానంటే అది నీ కృప చేతనయ్యా. హిజ్కియా తన జీవితంలో అంటున్నాడు, నేను ఈ దినమున సజీవులుగా ఉన్నానంటే అయ్యా దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా అప్పగించుకుందాం.
ఏమైనా చేయగలవు, సమస్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. ఏమైనా చేయగలవు, సమస్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. హృదయపూర్వకంగా ఈ సంవత్సరం దేవుడు నిన్ను కాపాడిన దాన్ని బట్టి దేవుని సన్నిధిలో గుర్తు చేసుకో. థ్యాంక్ యూ జీసస్. నీకే సాధ్యము, ఏమైనా చేయగలవు, సమస్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. ఏమైనా చేయగలవు, సమస్తం మార్చగలవు. నీ నామముకే హుషారుగా దేవుని సన్నిధిలో నీకే సాధ్యము, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. నా దేవా నీవు నా తోడు ఎంతే చాలు, అపవాది తరచిన కీడులన్నీ వేరైపోవును. నా దేవా నీ ఆలోచనలే ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనువే. ఏమైనా చేయగలవు, సమస్తం మార్చగలవు. మన జీవితాలను కప్పచెప్పుకుంటే, మన జీవితాలను కప్పచెప్పుకుంటే, ఈ రోజున మన జీవితంలో ఏదైనా సిద్ధంగా మార్చగలవు. నీ నామముకే మహిమంతా మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే ఏమైనా చేయగలవు. ఈరోజున మేడగది మన అనుభవంలో ఉండాలి. మేడగది అనుభవం, మేడగది అనుభవం, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం. నీకే సాధ్యము,
దాన్ని రోజు అప్పచెప్పగలిగితే, దేవుని చేతిలో పెట్టగలిగితే, Almighty Lord. దేవుడు ఆలయానికి వచ్చే ముందు ఈ 3 విషయాలు మనం గల చేయగలిగితే Thank you, Jesus. ఏదైనా చేయగల సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆస్వాదింపబట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వరాన్ని నీకు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాగ్దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవితాల్లో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహిమపడతాము. ఓ గ్లోరీ. అందరూ ఆత్మతో రేపబడుతూ భాషలతో మాట్లాడుతూ ఆయన ఏదైనా చేయగలన సామర్థ్యం కలిగి, ప్రతి ఒక్కరు ఆరాటం కలిగి, దైవికమైన రోషం కలిగి, ఓ షదరాల బల షదరాల కలథిరాల బల. అయ్యా ఇంతవరకు ప్రభా నా జీవితం ప్రభా పరిశుద్ధతను కోల్పోతున్నాను ప్రభా. పరిశుద్ధత నా జీవితంలో లేదు ప్రభా. హృదయాన్ని మార్చుకోలేని స్వభావంలో ఉన్నాను ప్రభా. నీ స్థానంలో ఇంతవరకు వేరేది పెట్టాను ప్రభా. ఓరి బాల శతరాల బాల కతరాల బా. ఓ గ్లోరీ గ్లోరీ ప్రభా. మార్చయ్యా, హృదయాన్ని మార్చు ప్రభా. నువ్వు మార్చగల సముద్రు ప్రభా. నీకు సమస్తం మెరిగిన దేవుడు. ఇది మౌనంగా కూర్చునే సమయం కాదు, మౌనంగా ఉండే సమయం కాదు. రోదన చేయండి, ఆడవండి, ఆయన పాదాలు పట్టుకొని గోజాడండి. పరిశుద్ధత కోల్పోతే ఆడటం రావట్లేదా? పవిత్రతని కోల్పోతే ఆడటం రావట్లేదా? హృదయంలో దుఃఖం కలగట్లేదా? పరిశుద్ధాత్మని బాధపరుస్తున్నాను, దుఃఖం మీకు రావట్లేదా? అందరం గట్టిగా దేవుని అడుగుదాం, మమ్మల్ని క్షమించయ్యా. ఓ లోడు లోడు లో. Praise the Lord. స్తుతి 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 స్తుతి. Praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. దేవుని సన్నిధిలో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం హుషారుగా చెబుదాం, హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన ధన్యత, అంత భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వాక్యం చెప్పమంటారా? కానీ దేవుడు నాకు చెప్పమంటున్నాడు ఒక మాట, నేను చెబుతాను. మీరు వద్దనా? చెబుతాను. ఆమేన్, హల్లెలూయా. కీర్తనలు 50 అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. దేవునిని మరచువారులారా, దీనిని యోచించుకోండి. లేని ఎడలా, అర్థం కాలేదు, నేను మిమ్మల్ని చీల్చివేయదను, తప్పించేవాడు ఎవడు ఉండడు. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి ఆ రక్షణ కనపరుచున్నట్లుగా మార్గాన్ని సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. మ్యాన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు బట్టి 2 వాక్యాలు, ఆ 2 వాక్యాలలో 2 మాటలు. మనసు వారులారా, దీనిని యోచించుకోండి. లేని ఎడల
మిమ్మల్ని చీల్చివేయదును, దాని నుంచి తప్పించేవాడు ఎవడు లేడు. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, దేవుడిని మహిమపరుచుచున్నాడు. తన జీవితములో తన యొక్క రక్షణ మార్గములో తన యొక్క మార్గాన్ని రక్షించుకొనడానికి ఈ స్తుతి యాగములో తన మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డావు? మరిచిపోతున్నావేమో, దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావేమో. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేనికి నీ జీవితంలో నీవు ఎక్కువ దానికి నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో దేనికి ఎక్కువ నీవు మక్కువ చూపిస్తున్నావు? ఈ మాటలను బట్టి, అంటున్న మాటను బట్టి, స్తుతి యాగము అర్పించేవాడు తన జీవితంలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. తన యొక్క జీవితంలో రక్షణ అనే మార్గాన్ని సిద్ధపరచుకున్నట్లుగా తన మార్గము, తన జీవితంలో ఈ స్తుతిస్తూ ఉన్నాడు. మరి మన జీవితాలలో ఎన్నింటికి మొదలు పెట్టారో మనకు తెలుసు, ఎన్నింటికి ముగిస్తున్నారో కూడా తెలుసు. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా అయిపోతేనేమో తేడా పడుతుంది. మరి అదేదో ముందు ఉంటే బాగుంటుంది కదా. ఆమేన్. కొంచెం ముందుగా 9 గంటలకు కాకపోతే పావుదొక్కు 9ంటికి వస్తే బాగుంటుంది కదా. కష్టమే కదా. హుషారుగా చెబుదాం హల్లెలూయా. ఇక సరైన ఇక దగ్గరకు వస్తుంది నూతన సంవత్సరం అని. నూతన సంవత్సరంలోనైనా అయ్యా నీ సన్నిధిలో నేను ఒక పావు గంట ముందు వచ్చి, భారం నీకు ఉండొద్దా? దేవుని సన్నిధిలో అయ్యా ఆత్మలు నడిపించబడాలయ్యా. అయ్యా ఈ కూడికిని ప్రారంభము నుంచి ముగింపు వరకు నీ మహిమార్థమై జరిగించాలయ్యా అని ప్రార్థన చేయాలిగా. ఇక సేవకుడే చేసుకోవాలని కూర్చొని ఇక్కడ హుషారుగా చెబుతాం హల్లెలూయా. కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. దేవుని యొక్క మాటలను బట్టి ఇంకా మనకి ఎన్ని దినాలు ఉన్నాయి? వాగ్దానం పోతుంది, మరుగైపోతుంది. 10 దినాలు ఉంది. బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమగుతుంది. మీరు ఏటిలో బలహీనులైపోతున్నారో, దేవునిని మరిచి బలహీనమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారేమో. దేని యొక్క జీవితంలో మీ స్థితిని బట్టి ఆరోగ్య విషయంలో మీరు బలహీనలైపోతున్నారో, మీ ఆర్థిక పరిస్థితుల్లో మీ జీవితాలను బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయో, మీ కుటుంబంలో ఉన్న సమస్యల చేత మీరు బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారో, ఈ 10 దినాలు ఆ వాగ్దానాన్ని మీ హృదయంలో నింపుకొని ఆ వాగ్దానము నిమిత్తము మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, మీ కార్యాలన్నీ సఫలమగుతాయి. ఇక్కడ అంటున్న మాట మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. ఎవరు మార్గం సిద్ధపరచుకున్నాడు? ఎవడైతే స్తుతి యాగం అర్పిస్తున్నాడో ఆ వ్యక్తి. ఇక్కడ అంటున్నాడు కదా సేవకుడి గురించి, కేరీ బాగా చెప్పాడు కదా. ఎవరి మార్గం వారిదేగా, ఆ సేవకుడిది ఎవరిది వారిదే. నీకు నాది రాదు, నాది నీకు రాదు, ఎవరిది వారిదే. దేవుని ఎదుట ప్రతి ఒక్కరు అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే కదా వద్దులే, ఇంకా బైబిల్లో తీసితే మొత్తం వస్తాయి మళ్ళా. వద్దు, నేను ఎందుకు దానిలోకి వెళ్ళాలనుకోవట్లా. ఎక్కువ తీసుకుంటే మీకు ఎక్కువ టైం అయిపోద్ది. కానీ చెబుతా మాట, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము ఉంది అంటున్నాడు. ఈ సిద్ధపరిచిన జీతము ప్రతి ఒక్కరికి దయచేస్తాడు. కీర్తనలు 91వ అధ్యాయంలో ఉంటాడు, మీరు చదవద్దు, నేను చెబుతాను. మహోన్నతుని యొక్క చాటున నివసించువాడే సర్వశక్తిని యొక్క నీడను విశ్రమించేవాడిగా ఉన్నాడు. ఎవడో ఆ యొక్క చాటుకి వెళితే వాడు మాత్రమే. అందుకే కదా అక్కడ బోయాజు యొక్క సందర్భంలో బట్టి ఏమంటున్నంటే, నీవు యెహోవా రెక్కల కిందకు సురక్షితంగా ఉండునట్లుగా, ఆయన రెక్కల కిందకి నీవు వచ్చావు కనుకనే నీకు ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తానంటున్నాడు.
నువ్వు ఆ బహుమానాన్ని పొందుకుంటున్నావా? చివరి దినాల్లోకి వచ్చావు. వాగ్దానం ఇంకా 10 దినాలు మాత్రమే. 10 దినాలు కూడా లెక్క కాదనుకుంటున్నాను నేను. ఈరోజు కూడా తీసేస్తే 10 దినాలే. అయితే ఆ 10 దినాలలో ఆయన సన్నిధిలో మీ జీవితాలలో ఆ వాగ్దానం నెరవేర్చబడిందో ఒకసారి గుర్తు చేసుకోండి. మీ పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకోండి. ఆమేన్. ఒకసారి చెబుదాం హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ మెలుగుగా ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మీతో మాట్లాడిన మాటలను బట్టి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సేవకులు చెప్పిన మాట, తేజో నక్షత్రమా ఎందుకు పడ్డావు? నీ జీవితంలో పడిన పరిస్థితి ఎందుకుంది అంటే మర్చిపోయావేమో దేవుణ్ణి స్తుతించటం మర్చిపోతున్నావేమో. ఒకసారి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. మోకరిచ్చిన మన జీవితాలలో, అయ్యా ఇంతవరకు నా జీవితం నీ సన్నిధిలో ఏ స్థితిలో నడిపించబడ్డానో, అయ్యా మరిచే స్థితిలో నేనున్నానేమో. అయ్యా ఒక నీ సన్నిధిలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానము చేయుచున్న పరలోకమందున్న వ్యక్తి హృదయములో గర్వించి, హృదయములో తన గర్వము చేత భూమి మీదకి త్రోయబడిన పరిస్థితి కనబడుతుందయ్యా. నిన్ను మరిచి మేము తిరుగుతున్నామేమో. దేవుణ్ణి మరిచివారులారా నేను మిమ్మల్ని చీల్చి వేస్తానంటున్నావు. ఇక దాని నుంచి తప్పించేవాడు ఎవడో లేడంటున్నావు. అయ్యా నీ సన్నిధిలోకి వచ్చాం. మా హృదయాలు గర్వించి నీ యొక్క మార్గాన్ని విడిచిపెట్టి తిరిగేమో. తేజో నక్షత్రమా ఏ కూచుక ఎందుకు నువ్వు ఆకాశం నుండి పడివేతివి? దేవునితో సమానముగా ఉండాలని ఆయన సింహాసనము కన్నా హెచ్చుగా ఉందామని హృదయంలో అనుకుంటున్న దాన్ని బట్టే కదా. నీ హృదయంలో ఎంతవరకు నీ జీవితంలో గర్విస్తూ ఉన్నావు? నీకున్న ఆరోగ్యాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో. నీకున్న అంతస్తును బట్టి నువ్వు గర్విస్తున్నావేమో. నీకు కలిగిన ఆస్తిని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా అప్పగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన నీకు ఇచ్చాడు. ఆయన నీకు ఇచ్చిన భాగ్యము, నీకు ఇచ్చిన ధన్యత, ఎంత ధన్యతను ఇచ్చిన దేవుడు ఇక్కడ అంటున్న మాటను బట్టి స్తుతి యాగము ఎవడైతే అర్పిస్తున్నాడో వాడు నన్ను మహిమపరుచుతూ ఉన్నాడు అంటున్నాడే. అతడు తన జీవితంలో తన యొక్క రక్షణ కనపరుచుకున్నట్లుగా తన యొక్క జీవితంలో ఆ రక్షణను మార్గములను సిద్ధపరచుకుంటున్నాడు ఈ స్తుతి యాగము ద్వారా. నీవు సిద్ధపరచుకుంటున్నావా? దేవునిని మరిచి తిరుగుతున్నావా? నీవు దేవుని యొక్క సన్నిధిలో స్తుతిస్తున్నావా? లేక దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచుకుంటూ నీ జీవితాన్ని నడిపించబడుతున్నావా? జాగ్రత్తగా ఎదుకో దేవుణ్ణి. ఆ సర్వశక్తిని యొక్క దేవుని నువ్వు బ్రతిమాలకు. ఆయన యందు నువ్వు శ్రద్ధ నిలిపితే, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీకు తగిన నీ నీతికి తగిన నీ నివాస స్థలము వర్ధిల్ల చేస్తాడు. మొదట నీ స్థితి కొంచెమేముందేమో తుదకు నీవు మహాభివృద్ధి పొందుతువు. బలహీనులు కావద్దు. వేటి విషయంలోనూ బలహీనమయ్యావు. నీతితో నడిపించబడలేని బలహీనత స్థితి నీ జీవితంలో ఉందో, పరిశుద్ధతలో నడిపించబడలేని నీ జీవితంలో ఆ బలహీనత అనేది నీ జీవితంలో వెంబడిస్తుందో, మనిషి యొక్క జీవితంలో ప్రేమతో నడిపించబడలేని బలహీనత నీ జీవితంలో ఉందో, స్థితి ఏ జీవితాన్ని కలిగి ఉండవో ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆకాశమును నిన్ను పడివేసి దేవదూతల కన్నా శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇచ్చాడే. శ్రేష్టమైన జీవితము నీకు అనుగ్రహించాడే. ఆ దేవుని సన్నిధిలో స్తుతించుట నీకు అనుగ్రహించాడే. హృదయపూర్వకంగా ఆయన ఇచ్చిన భాగ్యాన్ని ఎందుకు విడిచిపెట్టుకోవాలి? ఆయన
ఆయన సన్నిధి ఇక్కడే ఉంది అంటున్నాడు. మొదట నా రాజ్యాన్ని, మన నీతిని మీరు ఎతకండి, సమస్తము నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయన రాజ్యములో, ఆయన సింహాసనముందు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానము చేస్తున్న ప్రదేశాన్ని భూమి మీద మన కొరకు ఈ ఆరాధన ఇచ్చాడే. ఈ ఆరాధన నిర్లక్ష్యం చేసుకుంటున్నావా? ఈ ఆరాధనను నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటూ జీవిస్తున్నావా? నీ జీవితంలో అన్ని వాటికి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? అన్ని వాటికి నీ జీవితంలో అవకాశాన్ని ఇస్తున్నావేమో. దేవుని సన్నిధిలో అప్పగించుకో. ఇక బలహీనుడివి కావద్దు. నీవు నడిచే నడకలో బలహీనుడి కావద్దు. నీ ప్రవర్తనలో నువ్వు బలహీనుడు కావద్దు. నీకున్న యథార్థతలో నువ్వు బలహీనుడు కావద్దు. నీకున్న నీ స్థితిని బట్టి నీకున్న ఆనందాన్ని విడిచిపెట్టుకుని బలహీనతలోనికి నువ్వు నడిపించబడే పరిస్థితి నువ్వు తీసుకొచ్చుకోవద్దు. దినాలు రాకముందే, వీటిని వంతు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రాకముందే ఆ సృష్టికర్తనైన దేవుని నువ్వు స్మరణలో ఉంచుకో. ఆయనలో స్మరణలో ఉంచుకో. ఆయన నీ యొక్క జీవితంలో స్తుతించుట మార్చకపోవద్దు. ఆయనను స్తుతిస్తూ నీ జీవితాన్ని నడిపించబడితే నీ జీవితంలో ఉన్న రక్షణ మార్గాన్ని దేవుడు సురక్షితంగా ఉంచుతాడు. మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావేమో, రక్షణ ఇచ్చే మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావేమో. యేసు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టాడు? నీ పాపాల నిమిత్తమై ఆయన జన్మించాడు. జన్మించిన వాడు మరలా మరణించాడు. మరణించిన వాడు మరలా లేచాడు. ఆయన పుట్టుక నీ జీవితంలో ఉన్న రక్షణకు మార్గమును సిద్ధపరచుటకై దేవుడు మనకిచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు పుట్టి మరలా మన కొరకు జీవించి మన కొరకు ఆయన జీవించి ఒక మార్గాన్ని సిద్ధపరిచి నీ జీవితంలో ఈ మార్గాన నడువు అని చూపించాడే. ఎందుకు ఆ మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావు? ఎందుకు ఆ యొక్క మార్గాన్ని విడిచి వంకర త్రోవలని జీవితంలో కల్పించుకునే పరిస్థితుల్లోకి వెళ్తున్నావు? నీకు ఇచ్చిన దానికి ఎవరైతే మహోన్నతుని యొక్క చాటును గ్రహిస్తాడో వాడే విశ్రాంతి పొందుకుంటున్నాడు. ఎవడైతే ఆ మహోన్నతుని యొక్క చాటుకు వస్తున్నాడో వాడు తన జీవితంలో శాంతి నొందుకుంటున్నాడు. ఇదే కదా అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మన జీవితంలో శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మది నీ జీవితంలో కలిగి ఉండాలంటే స్తుతిని మర్చిపోవద్దు. ఈ స్తుతి నీ స్థితిగతులన్నిటినీ మార్చగలిగినది. ఈ స్తుతి నీ జీవితంలో ఉన్న రోగాన్ని తొలగిస్తుంది. ఈ స్తుతియే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ విడిపించగలిగినది. హృదయపూర్వకంగా అప్పగించుకుందాం. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, దేవుడు నీతో మాట్లాడిన మాటలు బట్టి స్త్రీలలో పురుషులలో ఒకరొకరు ప్రార్థన చేయండి.